गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णकुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं। बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। परमेश्वर स्वरूपैन सभకి नमस्कार। ఈ బెంగళూరు మహానగరంలో మార్గశీర్షోత్సవము అనేటటువంటి పేరుతో ఒక మాసం పాటు జరిగేటటువంటి ఉత్సవ కార్యక్రమాలలో అంతర్భాగంగా 4 రోజుల పాటు ప్రదోష వేళలో శ్రీరామాయణ వైభవం గురించి ప్రసంగాలు చేసేటటువంటి భాగ్యం లభించడం పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణంగా భావన చేస్తూ, శ్రీరామాయణం అత్యద్భుతమైనటువంటి కావ్యం, అది అమృతధార. వాల్మీకి మహర్షి ఈ లోకానికంతటికి అందించినటువంటి గొప్ప వరం, అది వేదోపబృంహణం. వేదము శ్రీరామాయణంగా నడిచొస్తే వేదవేద్యుడైనటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి శ్రీరామచంద్ర ప్రభువుగా ఈ లోకంలో నడయాడాడు. మనకి అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణా తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారములు ప్రధానమైనటువంటి అవతారములు. అవతారము అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అన్వయం చేసుకోవలసి ఉంటుంది. తార అంటే మాంసనేత్రము చేత దర్శనము చేసి దాని యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని నిర్ణయం చెయ్యడానికి వీలు కాకుండా ఉన్నటువంటి దానిని తార అని పిలుస్తారు. అందుకే తారస్థాయిలో పాడుతున్నాడు అంటారు. బాగా పైకి ఉన్నది. ఎంత పైకి ఉన్నది అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కన్న చిన్నది, మహత్తు కన్న పెద్దది. అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండములన్నిటికన్నా కూడా 8 అంగుళముల పై వరకు విస్తరించిపోయి పెరిగిపోయినటువంటి ఆ పరబ్రహ్మము యొక్క స్వరూపము తత్వతః కానీ లేదా ఆయన యొక్క వ్యాపకత్వము చేత కానీ దర్శనీయము కాదు. ఆయన యొక్క వ్యాపకత్వం చూద్దామా? సమస్త బ్రహ్మాండములు నిండిపోయాడు. యథార్థమునకు ఉన్నది విష్ణు ఒక్కటే. విశ్వం విష్ణు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజు గారితో భాగవతంలో. అసలు ఉన్నది ఆయన ఒక్కడే. ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రణి వింటే అంటాడు ప్రహ్లాదుడు. బాహ్యమునందు చూసినా అన్ని రూపములుగా కనపడేటటువంటి వాడు ఆయనే. అంతటా నిండి నిబిడీకృతమైపోయినవాడు ఆయనే. తత్వతః చూసినా నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా మాయి చేత కనపడుతూ అసలు బంగారము వివిధ ఆభరణములుగా ఉన్న బంగారము లేని ఆభరణములు ఎలా ఉండవో అలా నామరూపాత్మకమైనటువంటి జగత్తుగా కనపడడానికి సత్యమైన వస్తువుగా ఉండేటటువంటి విష్ణుస్వరూపము ఆయనే. ఒకటి జ్ఞానము చేత మాత్రమే అందుబాటులోకి వస్తుంది. పాల అంతటా ఉన్న నెయ్యి సాధన చేసిన తరువాత పైకొచ్చినట్టు
విశ్వమంతా నిండిపోయినటువంటి వాడు సాధన చేత దర్శనమవుతాడు. ఇక అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రమునకు లభ్యము కానివాడు ఒకానొక నాడు పరమభాగవతోత్తములైనటువంటి వారిని అనుగ్రహించడం కోసమని అందరి చేత చూడబడడానికి వీలుగా ఈ భూమి మీదకి తాను దిగి వచ్చాడు. అలా కిందకి దిగి వస్తే అవతార అంటారు. తార కంటికి దొరకదు. అవతార యోగ్యతాయోగ్యతలతో సంబంధం ఉండదు. అందరూ చూడడానికి యోగ్యమైనటువంటి రీతిలో ఈ భూమి మీదకి దిగొస్తాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అన్నట్టు బాగా కిందకొచ్చి అందరి చేత దర్శనము చెయ్యడానికి యోగ్యమైనటువంటి స్థితిని పొందుతాడు. అలా రావడానికి ఎందుకు వస్తాను అంటే ఆయనే చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అన్నాడు. మొట్టమొదటి కారణం ఏమి అంటే నన్ను చూడకుండా ఉండలేక ఫలానా రూపంతో నన్ను చూడాలని పరితపించినటువంటి భక్తుల యొక్క కోరిక తీర్చడానికి అటువంటి భాగవతోత్తముని యొక్క సంకల్పానికి వశపడిన వాడనై ఒక రూపంతో ఈ భూమి మీదకు వస్తాను అన్నాడు. అలా కిందకి దిగి వచ్చినటువంటి దాన్ని అవతార అంటారు. అవతారము యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏది అంటే అసలు పరమభాగవతోత్తములైనటువంటి వారికి దర్శనమివ్వడం. అనుషంగిక ప్రయోజనం ఏది అంటే రాక్షస సంహారం. రాక్షస సంహారం చెయ్యడం ఎందుకు అంటే ధర్మ సంస్థాపన చెయ్యడం కోసం. కాబట్టి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, నేను అవతార స్వీకారం చేస్తూ ఉంటాను అని చెప్పాడు. అలా అనేకమైన అవతారములు ఉన్నప్పటికీ మనకి ప్రధానమైనటువంటి దశావతారములలో ఒకటైన కల్క్యావతారం ఇంకా రాకపోయినా ఉన్న 9 అవతారాల్లో మనుష్య జన్మ ఎత్తినటువంటి ప్రతివారికి అత్యంత దగ్గర సంబంధం ఉన్నటువంటి అవతారం శ్రీరామావతారం. అసలు రామావతారం గురించి తెలియనివాడు, రాముడి గురించి చదువుకోనివాడు, రామకథ తెలియనివాడు లోకంలో ఉండడు. మనుష్యుడై పుట్టినటువంటి ప్రతివాడు తెలుసుకోవలసిన కథ, మనుష్యుడై పుట్టినటువంటి ప్రతివాడు చదువుకోవలసిన కథ ఏదైనా ఉంటే రామకథ ఒక్కటే. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే మీరు చూడండి, లోపల ఉన్నటువంటి దేవతాస్వరూపం విష్ణువుగా ఏ రూపంతో ఉన్నాడన్నది మనకి తెలియకపోతే అది లక్ష్మీనారాయణుల దేవాలయం అండి అంటాం. అది మత్స్యమూర్తి కావచ్చు, కూర్మావతారం కావచ్చు, వామనమూర్తి కావచ్చు, ఆదివరాహమూర్తి కావచ్చు, లోపల ఉన్నది ప్రధానమూర్తి ఇది అని మనకి ఎరుకలో లేనప్పుడు లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం. కానీ సీతారాములు లక్ష్మీనారాయణులే అని మనకి తెలుసు. ఆ లక్ష్మీదేవియే సీతమ్మగా దిగొచ్చింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే రామచంద్ర ప్రభువుగా దిగొచ్చాడు. గోపరాజు గారు అంటారు, శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటాడు. వచ్చినటువంటిది ఆదిమ మహాలక్ష్మే తెలుసు. అయినా లక్ష్మీనారాయణుల దేవాలయం అనం, సీతారాముల గుణ్ణి సీతారాముల దేవాలయం అనే పిలుస్తాం. విష్ణువు యొక్క అవతారంలో విష్ణు సంబంధంగా పిలవబడకుండా రాముడు అని మాత్రమే పిలవబడేవాడు, లక్ష్మి సీతమ్మ అని మాత్రమే పిలవబడేది. లక్ష్మీనారాయణ దేవాలయం అని ఎవ్వరి చేత అనబడనిది. అంత దగ్గరి సంబంధం మనుష్యుడితో పొందినటువంటి అవతారం ఏదైనా ఉంటే సీతారాముల యొక్క అవతారమే. పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం కూడా యథార్థానికి మనుష్యలోకంతో అంత దగ్గరి సంబంధం లేకపోవచ్చు. నేను ఈ మాట అంటున్నానంటే కృష్ణావతారాన్ని చిన్నపుచ్చడం నా ఉద్దేశ్యం కాదు. కృష్ణావతారం ఆయన యొక్క లీల ప్రారంభం దగ్గర నుంచి అవతార స్వీకారం, అవతార పరిసమాప్తి వరకు మధ్యలో ఎన్ని నడిచాయి స్థూలంగా విహంగ వీక్షణంగా చెప్పమంటే అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ రామావతారం గురించి చెప్పండి అన్నారనుకోండి, చిన్న పిల్లలు కూడా రామకథ చెప్పేస్తారు. రామకథకి మనుష్య జన్మకి అంత దగ్గరి సంబంధం. అసలు రామావతారానికి ఇంత ప్రశస్తి ఏర్పడడానికి
రాముని యొక్క అవతారానికి మనుష్య జన్మకి ఇంత దగ్గర సంబంధం ఉండడానికి ఏదైనా ప్రధానమైనటువంటి కారణం ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉంది. మిగిలినటువంటి అవతారములు ఏర్పడినటువంటి విధానము ఒకెత్తు, రామావతారం ఒక్కటి వచ్చినటువంటి విధానము ఒకెత్తు. మిగిలినటువంటి అవతారాల్లో మీరు ఎప్పుడు చదివినా అది భగవత్కథ అని చదువుతాం. భగవత్కథ అని చదవడం చేతనే శ్రేయస్సు కలుగుతుంది. రామకథ నరుడి కథ అని చదవడం చేత మాత్రమే శ్రేయస్సు కలుగుతుంది. ఎందుకంటే ఆయన నేను నరుడిగానే ఉంటాను అని 16 అణాల నరుడిగా చలామణి అయినటువంటి కథ రామకథ. మిగిలిన అవతారాలలో ఆయన ఒక శ్రీకృష్ణుడిగా, ఒక వామనమూర్తిగా, ఒక వటువుగా ఈ భూమి మీద నడయాడినా ఆయన యొక్క పరతత్వాన్ని ఆయన విడిచిపెట్టలేదు. రాముడిగా వచ్చినప్పుడు యథార్థమునకు ఆయన పరతత్వాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి పరిపూర్ణంగా ఒక మనుష్యుడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తించాడు. అలా ప్రవర్తించాడు కాబట్టే ఇప్పటికీ రాముడికి దేవాలయాలకి ఎంత దగ్గర సంబంధం అంటే, లోపల ఉన్నవాడు వెంకటేశ్వరుడు కావచ్చు, లోపల ఉన్నవాడు వామనమూర్తి కావచ్చు. సుప్రభాత పఠనం దేంతో ప్రారంభమవుతుంది అంటే, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూలా కర్తవ్యం దైవమాహ్నికం. ఆయన పరాత్పరుడే కావచ్చు, కానీ ఎంత కిందకి దిగిపోయాడంటే ఒక నరుడిగా వచ్చినప్పుడు ఏమీ తెలియకుండా తామసికమైనటువంటి నిద్రకి వశుడై ముందు రోజు విశ్వామిత్రుణ్ణి అనుగమించినటువంటి బడలిక చేత తెలివి తప్పి నిద్రపోతున్నటువంటి రాముడి దగ్గరికి గురువుగారు వచ్చి, ఓ కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య ఏర్పడింది, సూర్యోదయం అవుతోంది, క్షత్రియుడివి కదూ, యజ్ఞోపవీతం ఉంది కదూ, నువ్విప్పుడు సంధ్యావందనం చెయ్యొద్దు, కర్తవ్యం దైవమాహ్నికం. నిద్ర లేపేటప్పుడు దైవ సంబంధమైన కారణం చెప్పకుండా లేపకూడదు. సుషుప్తి బ్రహ్మానందంతో సమానం. అందుకే భగవత్ సంబంధమైన కారణం చెప్పి నిద్ర లేపాలి. రామాయణం వేదోపబ్రహ్మణం, ప్రతి చోట ధర్మాన్ని ఆవిష్కరిస్తుంది. అందుకే కర్తవ్యం దైవమాహ్నికం, ఈశ్వరారాధన చెయ్యాలి రామా, నిద్రలే అని విశ్వామిత్రుడు నిద్రలేపాడు. అందరూ నిద్ర మేల్కొనేటట్టుగా చెయ్యగలిగినటువంటి వాడు విష్ణువు. ఎందుచేత అంటే విష్ణువు సూర్యస్వరూపంతో ఉండి సమస్త ప్రాణులను నిద్రలేపుతారనేటటువంటి వైదిక సత్యాన్ని తిక్కనగారు సోమయాజి కనుక మహాభారతంలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. అఖిల జగముల కందెర యగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నాడైన. సూర్యతత్వానికి ఉండే లక్షణం అఖిల జగముల కందెరయగుచు, అన్ని ప్రాణుల యొక్క కన్ను తెరుచుకునేటట్టు చేస్తాడు. ముకుళనంబును జృంభణంబును నర్చి, చేతులు ఇలా ముడుచుకుంటాయి, సాక్షాత్ ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపం అని. జృంభణంబును, హృదయ కమలములు వికసనమును పొందుతాయి. అలా చెయ్యగలిగినటువంటి వాడు నారాయణుడు. అటువంటి సూర్యనారాయణుడు లోకములను నిద్రలేపితే నరుడిగా వచ్చినటువంటి రాముడు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చేశాడు. తాను పూర్తిగా నరుడి కనుక గురువుగారి చేత నిద్ర లేపబడి అనుష్ఠానానికి వెళ్ళాడు తప్ప, నేను అన్నీ తెలిసున్న పరబ్రహ్మాన్ని నేనే వెళ్ళి సంధ్యావందనం చెయ్యాలని లేవలేదు. ఒక నరుడిగా, పరిపూర్ణమైనటువంటి నరుడిగా మాత్రమే నటించాడు. నటించడం కాదు, నరుడిగా ఉండడానికి ఇష్టపడినటువంటి అవతారం రామావతారం. ఎందుచేత అలా ఏర్పడింది అంటే, మీరు శ్రీరామాయణం యొక్క కథా గమనాన్ని పరిశీలనం చేసినప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి విశేషాలు కొన్ని అవగతమవుతాయి. అసలు రామావతారం రావడానికి కారణం రావణాసురుడు. రావణాసురుడు లేనినాడు రామావతారం రాదు. రామావతారం వచ్చింది అంటే రాముడిగా రమ్మని, దశరథపుత్రుడిగా రమ్మని దేవతలు ఋషులు కోరారు. అయ్యా నువ్వు అవతార స్వీకారం చెయ్యి, వచ్చి రావణవధ చెయ్యి అని వాళ్ళు అడగలేదు. ఎవరికి కొడుకుగా రావాలో కూడా దేవతలు ఋషులు నిర్ణయం చేశారు. అంత భక్త సులభుడై కిందకి దిగిపోయిన అవతారం రామావతారం. రావణవధ కొరకు దశరథుడి కొడుకుగా రమ్మని ఎందుకు అడగాలి అంటే, మహర్షి యొక్క రచన వైచిత్రి ఎక్కడుందంటే, ఈ విషయాన్ని ఒకటి మొదట్లో చెప్పారు, ఒకటి చిట్ట చివర చెప్పారు.
ఎంత విచిత్రంగా చెప్పారంటే రామాయణంలో రాముడు అన్నీ తెలిసి పరబ్రహ్మంగా అవతారం స్వీకరించినవాడు కాదు అని మనకి హెచ్చరిక చేయడానికే రామావతారం ఎందుకు రావలసి వచ్చిందో రాముడే కనుక్కోవలసి వచ్చింది. రాముడు అగస్త్యుడిని అడిగాడు ఉత్తరాఖండలో, అసలు ఆ రావణాసురుడు ఎలా పుట్టాడు, అంత తపస్సు ఎలా చేశాడు, అంత శక్తి ఎలా పొందాడు, అంత శక్తి పొంది అతను ఉండడం ఒకెత్తైతే అతని తమ్ముళ్ళకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఒకడికి ధర్మమునందు అనురక్తి ఎందుకు వచ్చింది, ఇద్దరు రజోగుణ తమోగుణంతో ఎందుకున్నారు, కొడుకు ఇంద్రజిత్తుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఒక్కసారి చెప్పమని అగస్త్య మహర్షిని అడిగాడు. అంటే నరుడి కథగా రామాయణాన్ని మీరు చదివినప్పుడు రావణ వధ తర్వాత కూడా రాముడి మనస్సులో ఉండిపోయిన అనుమానం ఏమిటంటే రావణుడికి అంత బలం ఎక్కడిది అని. అంటే సర్వజ్ఞుడన్న మాట రాముని యందు ఆరోపించడం కుదురుతుందా పరబ్రహ్మతత్వంగా? కుదరదు. రామనామం పట్టుకుంటే పరబ్రహ్మంగా మిమ్మల్ని అనుగ్రహించవచ్చు, నన్ను అనుగ్రహించవచ్చు. కానీ రాముడు రామాయణంలో నరుడిగానే బతికాడు. అందుకే మనకు అంత దగ్గరైపోయింది రామావతారం. ఎంత విచిత్రం అంటే అగస్త్య మహర్షి చెప్పవలసి వచ్చింది, అయా ఒకానొకప్పుడు బ్రహ్మమానసపుత్రుడు పులస్త్య బ్రహ్మ, సాక్షాత్ ప్రజాపతి, అటువంటి వాడు కేవలము ధర్మమును ఆచరించడం, ఎప్పుడూ బ్రహ్మమునందు రమించడం తప్ప ఆయనకి వేరొక దానితో తాదాత్మ్యత ఇష్టం లేదు. కించిత్ కూడా దానికి ప్రతిబంధకమైనటువంటి విషయాన్ని ఆయన అంగీకరించడం. అందుకే ఆయన మేరుపర్వత పార్శ్వంలో ఉన్నటువంటి తృణబిందువు అనబడేటటువంటి రాజర్షి ఆశ్రమానికి చేరుకుని అక్కడ నవవసంత శోభా విలసిత ప్రదేశమైనటువంటి ఒక వనంలో నిరంతరము బ్రహ్మమును అనుభవిస్తూ వేదమునందు అంత భక్తితో జీవనం చేశాడు. ఆయన వేదాన్ని కానీ స్వరంతో చదువుతున్నప్పుడు తానే రమించిపోయేవాడు. అంత రమించి వేదం చదువుతూ ఉండేవాడు. అంతగా పరబ్రహ్మమునందు లయమైపోతుండేవాడు. ఇంకా ఎవ్వరితోటి ఆయనకి సంపర్కం లేదు. మనుష్యుడన్న వాడితో సంబంధం పెట్టుకోవాలి. అంత పవిత్రమైన జీవితం గడుపుతూ యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అని శంకర భగవత్పాదులు చెప్పినట్టు తనలో తాను రమించిపోతూ పరబ్రహ్మమునందు లయమై జీవించినటువంటి వాడు పులస్త్య బ్రహ్మ. అటువంటి వాడు అక్కడ ఆశ్రమంలో ఉండగా దేవకాంతలు, రాజర్షికాంతలు, ఋషికాంతలు అనేక సంగీత వాద్య పరికరములను పట్టుకొని ఆ వనానికి వచ్చి నృత్యం చేస్తూ పాటలు పాడుతూ వాళ్ళు గడుపుతూ ఉండేవారు. వాళ్ళు ప్రకృతి చేత తాదాత్మ్యత చెందేవారు. అక్కడ వనం అంత శోభస్కరంగా ఉంటుంది. అందుకని వాళ్ళ వనం చూడ్డానికి వచ్చేవారు. అక్కడికి వస్తే వాళ్ళ మనస్సు ప్రహృష్టమయ్యేది. అందుకని పాట పాడేవారు, వాద్యములు మృగించేవారు. పులస్త్య బ్రహ్మకి ఇది ప్రతిబంధకంగా ఉండేది. ఆయన బాగా ఆలోచించాడు. వస్తున్న వాళ్ళందరూ కాంతలే, అందరూ కన్యలే. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ పాటలు పాడుతున్నారు, నృత్యం చేస్తున్నారు, వాద్యములను మ్రోగిస్తున్నారు. దానివల్ల నా యొక్క సంతత బ్రహ్మనిష్ట పాడవుతోంది అని ఏ ఒక్క మాట అన్న కారణం చేత ఇక ఆడది ఆశ్రమ ప్రాంగణానికి రాదో ఆ మాట ఆయన విధించాడు. అక్కడ ఎవరు ఈ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించడం వల్ల నేను చూస్తానో అంటే ఆయన దృష్టి మరలిందనుకోండి, ఏమిటి పాట అని ఇలా చూశాడనుకోండి, ఆయన దృష్టికి ప్రతిబంధకమైంది. ఆయన పెట్టుకున్నటువంటి ధ్యానానికి ప్రతిబంధకమైంది. ఎవరి వైపు నేను చూడవలసి వస్తుందో, నేను చూసేటట్టు ఎవరు ప్రవర్తిస్తారో అటువంటి స్త్రీ నేను చూసిన కారణం చేత గర్భవతి అవుతుంది అన్నాడు. ఎవ్వరూ వెళ్ళడం మానేశారు. సహజంగా స్త్రీకి అది భయకారకం కదూ, ఎవ్వరూ వెళ్ళలేదు. ఆయనకి కావలసింది అదొక్కటే, ఆ నిశ్శబ్దం ఆయనకి కావాలి. అందులో ఆయన లయమైపోతూ ఉండేవాడు. మౌనమే కదండి చిట్ట చివరి స్థితి. భగవాన్ రమణులు చెప్పినట్టు అన్నీ దేనిలోకి వెళ్ళిపోతాయంటే నిజానికి మౌనంలోకే వెళ్ళిపోతాయి. కాబట్టి ఆయన ఆ నిశ్శబ్దాన్ని కోరుకున్నాడు. ఇప్పుడు ఆ మౌనంలో, ఆ ఏకాంతంలో ఆయన బ్రహ్మమును అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. ఇది తెలియదు తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకు. ఆమె ప్రకృతి యొక్క శోభని అనుభవిస్తూ ఆ వన ప్రాంతంలోకి వచ్చింది. చిత్రం ఏమిటంటే ఆమె పులస్త్య బ్రహ్మని చూసి ఆకర్షితురాలు కాలేదు, ఆయన చదువుతున్నటువంటి వేద స్వరానికి ఆకర్షితురాలైంది. అది వేదం యొక్క గొప్పతనం.
అందుకే పరమాచార్య స్వామి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఎప్పుడు అంటుండేవారు, వేదం చదవగలిగినటువంటి వాళ్ళు కనపడితే చాలు నమస్కారం చేయండి అనేవారు. వేదం అంత గొప్పది, ఆ స్వరం అంత గొప్పది. కాబట్టి ఆ స్వరంతో చదువుతున్నటువంటి వేదమంత్ర పఠనానికి ఆమె ఆకర్షితురాలైంది. ఎవరు చదువుతున్నారు ఇంత బాగా అని ఆమె వెళ్ళి పొదల్లోంచి పులస్త్య బ్రహ్మవంక చూసింది. ఆమె చూసిన సమయానికే ఆమె ఏ ప్రతిబంధకం కల్పించకపోయినా ఈశ్వర శాసనం అనాలి దాన్ని. పులస్త్య బ్రహ్మ చూశారు, ఆయన తన వంక చూశారు, ఆమె సిగ్గుపడి వెళ్ళిపోయింది. కానీ ఆమె ఇంటికి వెళ్ళేటప్పటికే ఆమెకి గర్భచిహ్నములు వచ్చాయి. తండ్రి అడిగాడు, అమ్మా నీ ఎందుకు గర్భచిహ్నములు కనపడుతున్నాయి, ఏమి జరిగిందని అడిగాడు. నేను అదే భయపడుతున్నాను నాన్నగారు, నాకేం తెలియదు, ఏ పాప మిరుగను, పులస్త్య బ్రహ్మ వేదస్వరం విన్ని చూసి వచ్చా, ఆయన నా వంక చూశారు, నా ఎందు గర్భచిహ్నములు ఏర్పడ్డాయండి. ఆయన అంతర్ముఖుడై చూశాడు. ఇది ఈ జాతికున్న గొప్పతనం. అందరూ కంటితో పైకి చూస్తారు, బయటి విషయాలు చూస్తారు. తపశ్శక్తి సంపన్నులైనటువంటి మహాపురుషులు బాహ్యనేత్రములు మూస్తే జరిగినటువంటి భూతకాలములోని విశేషములను మనస్సు అనేటటువంటి తెర మీద యథాతథంగా జరిగిన విషయాన్ని తెలుసుకోగలిగేవారు. అలా జరుగుతుందా అండి అంటే ఖచ్చితంగా జరుగుతుంది. జరగకపోవడం అన్నది ఉండదు, తెలియకపోవడం ఉండదు. నాకు చూడగలిగిన శక్తి లేదు కాబట్టి అటువంటి శక్తి ఉండదు అనడం తప్పు. నువ్వు అటువంటి తపస్సు చేయి, నీకు వస్తుంది. అంతేగాని తపస్సు చేసిన మహాపురుషులకున్న శక్తి ఏ తపస్సు లేకుండా ఉండదని నిర్ధారణ చేసి మాట్లాడడం దోషభూయిష్టమైనటువంటి విశేషం. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠంలో కూర్చుని తన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి, ఈ మధ్య మా ఇంట్లో దరిద్రం వచ్చి బాధపడుతున్నామంటే కళ్ళు మూసుకు కూర్చుని చెప్పారు, మీ ఇంట్లో నృసింహసాల గ్రామం ఉంది, మీ నాన్నగారు పూజ చేసి వేరుగా అభిషేకం చేసి నైవేద్యం పెట్టారు, నీవు కుటుంబ బాధ్యతలు స్వీకరించిన తరువాత దానికి వేరు పూజ వేరు నైవేద్యం పెట్టట్లేదు, అందుకే దరిద్రం వచ్చింది, నృసింహసాల గ్రామాన్ని వేరు చేసి అభిషేకం చేసి నైవేద్యం పెట్టని చెప్పారు. ఎలా తెలిసింది? తపశ్శక్తి సంపన్నులైన వారు చూడగలరు, మరికి ఆ శక్తి ఉంటుంది. ఆయన తెల్లబోయాడు, ఇంటికి వెళ్ళి నృసింహసాల గ్రామాన్ని వేరు చేశాడు, ఆయన అభ్యున్నతిని పొందాడన్న విషయాన్ని నేను వేరుగా చెప్పక్కర్లేదు ఇంకా. కాబట్టి తృణబిందు అంతర్ముఖత్వంతో చూశాడు. పులస్త్య బ్రహ్మ ఇచ్చిన శాపం ఆయనకి ఎరుకలోనికి వచ్చింది. వెంటనే తన కుమార్తెని తీసుకుని వెళ్ళి ప్రార్థన చేసి పులస్త్య బ్రహ్మకి ధర్మపత్నిగా ఇచ్చేశాడు. వెంటనే పులస్త్య బ్రహ్మ వరం ఇచ్చారు, నువ్వు నా వంక చూసి సంతోషించలేదు, నా రూపాన్ని చూసి సంతోషించలేదు, నాకు ప్రతిబంధకాన్ని కల్పించలేదు, వేదస్వరము చేత ఆకర్షితురాలివయ్యావు. ఏది వినడం చేత నీ మనసు బాగా రంజిల్లిందో ఆ శ్రవణము ప్రధానముగా నా వంక చూశావు, నేను నీ వంక చూశాను కనుక, వేదస్వరం వినడం చేత గర్భాన్ని ధరించావు కనుక నీ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడికి విశ్రవసు అనేటటువంటి పేరు పొందుతాడు. ఎందుకంటే శ్రవణము చేత నీ గర్భము ఏర్పడడానికి కారణమైంది కాబట్టి అని.